హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అందరింట్లో జరిగే ఒక చిన్న విషయం ద్వారా జీవితానికి సంబంధించిన ఒక పెద్ద సత్యాన్ని అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మనం పాలు కాచేటప్పుడు అవి ఎందుకు పొంగుతాయి, వాటిని ఆపడానికి మనం ఏం చేస్తూ ఉంటాం, దీనికి మన జీవితానికి సంబంధం ఏంటి, ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో చివరిలో లైఫ్ టిప్ అయితే ఒకటి చెప్తానండి, అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో చివరి వరకు చూడండి. పాలు మరుగుతున్నప్పుడు అవి గిన్నె నిండిపోయి పైకి పొంగాలని చూస్తాయి. సరిగ్గా అదే సమయంలోని మనం కాస్త నీళ్లు చల్లితే లేదా కాస్త మంట తగ్గించి గరిటతో తిప్పితే అవి మళ్ళీ శాంతిస్తాయి. మన కోపం కూడా అంతేనండి. ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు లేదా మనకి నచ్చని పని జరిగినప్పుడు మనలో ఆ కోపం ఆ పాలులాగే పొంగిపోతుంది. ఆ వేడిలో మనం ఏం మాట్లాడుతున్నామో, ఎవరు నొప్పిస్తున్నామో మనకే తెలియదు. ఆ ఒక్క క్షణం మన కోపాన్ని నియంత్రించలేకపోతే ఆ పొంగిపోయిన పాలు ఎలాగైతే పనికి రాకుండా పోతాయో మన సంబంధాలు కూడా అలాగే పాడైపోతాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క, కోపం రాకుండా ఎలా ఉండాలి అని. పాలు పొంగడానికి కారణం కింద ఉన్న మంట. అలాగే మన కోపానికి కారణం మన చుట్టూ ఉండే పరిస్థితులు లేదా మనుషుల మాటలు. కానీ ఆ సమయంలో మనం ఓర్పు అనే నీటిని చల్లడం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎంత మరిగించినా, ఎంత రెచ్చగొట్టినా మీరు నిశ్శబ్దంగా ఉండడమే వారికి ఇచ్చే అతిపెద్ద సమాధానం. గుర్తుంచుకోండి, పాత్ర చిన్నదైనా పాలు త్వరగా పొంగిపోతాయి. మన మనసు కూడా చిన్నదైతే చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. మన వ్యక్తిత్వాన్ని ఆ పాత్రలాగే పెద్దదిగా చేసుకుంటే ఏ సమస్య అయినా మనల్ని పొంగించలేదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్పిన ఈ చిన్న మాటలు మీలో కనీసం ఒక్కరినైనా ఆలోచింపజేస్తాయని ఆశిస్తున్నాను. మనం కష్టపడి వండిన వంట ఎంత రుచిగా ఉంటుందో, కష్టాలను ఓర్పుతో భరించిన జీవితం అంతకంటే ఆనందంగా ఉంటుంది. లైఫ్ టిప్ చెప్తాను అన్నాను కదండి, అది ఏంటో వినండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారికి సమాధానం చెప్పి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీ ఎదుగుదలే వారికి ఇచ్చే గొప్ప సమాధానం అని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ సలహాలే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి స్ఫూర్తినిస్తాయి. వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ తప్పకుండా చూసి పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.